ప్రపంచంలోని వింతలు, విశేషాలు, విడ్డూరాలు అన్నీ తమిళనాడులోనే ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎక్కడా లేని ఈ సాంప్రదాయాలు, విశేషమైన కార్యక్రమాలు ఈ తమిళనాడులోనే జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి శ్రీ పాడికట్టి మహామారియమ్మన్ అమ్మవారి జాతర. ఈ జాతరలో అమ్మవారికి భక్తులు వారు చనిపోయినట్టుగా భావించి పాడిపై పడుకొని అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ సాంప్రదాయం అయితే నాకు తెలిసి ఏ ఆలయాలలోనూ లేదు. కాకపోతే ఈ ఆలయంలో ఇలా ఎందుకు చేస్తారు, దీని యొక్క కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే నా స్వయం అనుభవంగా కూడా ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకొచ్చాను కాబట్టి ఈ వీడియో చేయడానికి నేను కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నాను. కాకపోతే గతంలో నేను ఈ వీడియో గురించి చిన్న షార్ట్స్ చేసినప్పుడు ఆ వీడియో చూసిన నాకు దగ్గర వాళ్ళు అలా మిమ్మల్ని చూడలేకపోతున్నామన్నా పూర్తి వీడియో అయితే చెయ్యొద్దండి అని చెప్పారు. అందువల్ల నేను వీడియో ఆపేశాను. కాకపోతే ఇంకొంతమంది బాగా బయట వాళ్ళు వీడియోస్ చూసేవాళ్ళు వీళ్ళంతా నా కామెంట్ బాక్స్లో వాటిలో పెట్టి పూర్తి వీడియో పెట్టలేదు, మాకు పెట్టండి, మేము పూర్తి విషయం తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పడం చేత ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక విషయానికి వస్తే శ్రీ పాడికట్టి మహామారియమ్మన్ ఆలయంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. దీనిని పాడి కావిడి ఉత్సవం అని అంటారు. ఈ అమ్మవారి ఆలయం కుంభకోణానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ తిరువారూరు జిల్లాలో ఉంది. కుంభకోణానికి తమిళనాడు నుంచి మరియు తంజావూరు నుంచి, తిరుచిరాపల్లి నుంచి అన్ని చోట్ల నుంచి బస్సు మరియు రైలు ప్రయాణం చాలా వసతిగా అయితే ఉంది. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే చాలా ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ అమ్మవారి యొక్క చరిత్రను బట్టి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారినే మారియమ్మ అనే కాకుండా శీతలాదేవి అని కూడా పిలుస్తారు. చాలా వరకు ఈ అమ్మవారిని తెలుగువారైతే శీతలాదేవి అని, తమిళ వాళ్ళు మారియమ్మని అని పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారి జాతరను తమిళ మాసం పంగుని నెల 2వ ఆదివారం వైభవంగా నిర్వహిస్తారు. ఈ 2వ ఆదివారమే కాకుండా మిగిలిన తరువాత 5 వారాలు కూడా అమ్మవారికి జాతరను వైభవంగా నిర్వహిస్తారు. మిగతా రోజులలో కూడా భక్తులు అమ్మవారి వద్దకు వచ్చి ఈ పాడి ఉత్సవం యొక్క మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారికి ఈ మొక్కులు ఎందుకు మొక్కుకుంటారు, ఈ మొక్కును ఎలా నెరవేర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ఎవరికైనా కూడా ఆరోగ్యం తీవ్రంగా బాలేనప్పుడు అనగా ప్రాణంపైకి ఎటువంటి సమస్యలైనా వచ్చినప్పుడు వారి యొక్క బంధువులు కానీ, ఇంటిలో వాళ్ళు కానీ, వారు కానీ అమ్మవారికి ఇలా పాడి ఉత్సవం నిర్వహించుకుంటామని అమ్మవారికి మొక్కుకుంటారు. అలా మొక్కుకోగానే వారికి ఆరోగ్యం బాగైన తర్వాత వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారు. ఇలాంటి నిదర్శనలు నేనైతే అక్కడైతే చాలామంది దగ్గర విన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళు డాక్టర్స్ వీళ్ళు బతుకుతారో లేదో అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం మొక్కుకోవడం, చిన్నపిల్లలకి చాలా ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి వారికి కూడా వైద్యం సరిగ్గా అంటే పనిచేయకుండా ఉండడం ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఆ అమ్మవారికి మొక్కుకొని అలా ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకునేవారిని నేను చాలామందిని అయితే చూశాను. ఇదైతే ఇందులో నాకు కూడా ఇలానే జరిగింది. గత ఏడాది నాకు ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఆ సమయంలో నాకు ఈ అమ్మవారి గురించి తెలుసుకుని నాకు ముందు నుంచే తెలుసు కాబట్టి ఈ అమ్మవారికి మొక్కుకున్నాను. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం అయితే బాగుంది. అందువల్ల వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకోరాగలిగాను. ఇది నా స్వయం అనుభవం. ఇక ఇలానే చాలామందికి ఎవరైనా వారిపైన ఎటువంటి చెడు ప్రభావం ఎవరైనా చేసి ఉంటే కూడా ఇలాంటి పాడి ఉత్సవం చేసుకోవడం ద్వారా వారికి ఆ చెడు అనేది పోతుందని నమ్ముతారు. ఇక విషయానికి వస్తే ఈ మొక్కుని అక్కడ ఆలయం దగ్గర ఎలా తీర్చుకుంటారో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా పాడి కావిడిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి చిన్నపిల్లలది, రెండవది పెళ్లి కాని వారిది, మూడవది పెళ్లి అయిన వారిది. ఇలా 3 రకాల పాడెలు ఇక్కడ విభజించబడి ఉంటాయి. ఇందులో మొదటి కావిడి, దీనినే చిన్నపిల్లల కావిడి అంటారు. దీనిని ఒంటి కావిడి అని పిలుస్తారు. దీనికి పసుపు గుడ్డను ఉయ్యాలగా కట్టి అందులో ఆ చంటి బిడ్డని అందులో పెట్టుకొని ఉయ్యాల ఊపుతూ తీసుకువెళ్ళి అమ్మవారి ఆలయం చుట్టూ తిప్పుతారు. ఇక రెండవ కావిడి వచ్చి పాడి కావిడి. ఈ పాడి కావిడిలో పెళ్లి కాని యువకులను మాత్రమే తీసుకుంటారు. ఇందులో పెళ్లి కాని యువకులకి ముందర ఎటువంటి బాజా భజంత్రీలు కానీ కొరివి పెట్టేవారు కానీ అలాగే
పైన పూలు వేయడం కానీ ఉండదు. ఇవి నిషిద్ధం చేసి తీసుకువెళ్తారు. అలాగే మూడవ కావిడిని పూల కావిడి అంటారు. వీరు పెళ్ళైన వారు మాత్రమే తీసుకువెళ్తారు. పెళ్ళైన వారికి ఈ పూల కావిడిలో తీసుకొని ముందర బాజా భజంత్రీలు, అలాగే కొరువు పెట్టేవారు, అలాగే పూలు చల్లుతూ తీసుకువెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి ఆలయం ముందు దింపుతారు. దీనికి ముందు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మొక్కు తీర్చుకునేవారు ముందుగా ఆలయ సమీపంలో ఉన్న కుడమురుత్తి నదిలో స్నానం చేసి అక్కడే గట్టు దగ్గర ఉన్న వినాయకుడి గుడి వద్దకు వచ్చి పూజలు నిర్వహించాలి. ఈ కుడమురుత్తి నది కావేరీ నదికి ఉపనదిగా చెప్పబడి ఉంది. ఇక గణపతికి పూజలు నిర్వహించిన అనంతరము ఆ ఆలయ సిబ్బంది వీరిని పాడిపై పండబెట్టి శవ సంస్కారాలు ప్రారంభిస్తారు. అంటే వారి యొక్క కాళ్ళను మరియు చేతులను శవాలకి ఎలా అయితే దారం కడతారో అలా కట్టి నోటిలో తమలపాకు అంటే ఆకు ఒక్క నోటిలో పెట్టి వారి యొక్క నోటికి కూడా గుడ్డగట్టి నుదుటిన రూపాయి నాణం బొట్టు పెట్టి శవ యొక్క పూజ అయితే నిర్వహిస్తారు. అనంతరము అక్కడ వారు వీరిని మోసుకొని అక్కడికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి ఆలయం ముందు వీరిని కింద దించగానే ఆలయ పూజారి వచ్చి వారికి విభూది బొట్టు పెట్టి ఇవన్నీ తీసివేయగానే వాళ్ళు లేచి బయటికి వచ్చేస్తారు. ఇక్కడికైతే మొక్కు అయితే తీరిపోతుంది. ఇలా ప్రతి వచ్చిన భక్తులు కొన్ని వేల మంది అంటే సుమారు ఆ ఒక్కరోజే 10,000 యొక్క పాడి కావిడిలు అమ్మవారికి సమర్పిస్తారని విన్నాను. మేము కూడా చాలామందిని అలా చూసాము. ఇక ఇందుకు అయ్యే ఖర్చు, అలాగే అలా పాడిపైన పడుకున్నప్పుడు మన యొక్క అనుభవం ఎలా ఉందో కూడా చెప్తాను. ఇందులో అయ్యే ఖర్చు ఏమిటంటే మామూలుగా అయితే ఒంటి కావిడికి 300 రూపాయలు అయితే తీసుకుంటారు. అంటే చిన్నపిల్లల కావిడికి 300 రూపాయలు తీసుకుంటారు. ఇక మామూలుగా వయసులో ఉన్న వాళ్ళకంటే నార్మల్ ఒక పాడి కట్టేవారికి అయితే పాడికి 1000 రూపాయలు, మోసేవారికి ఒక్కొక్క మనిషికి 100 రూపాయల లెక్కన 400 రూపాయలు తీసుకుంటారు. అంటే 1400 రూపాయలలో ఇక్కడికి వీళ్ళది అవుతుంది. పూజా సామాగ్రి ఒక 250 రూపాయలు అవుతుంది. పూజకి 100 రూపాయలు, పూజకి 100, 250 రూపాయలు, అలాగే 1000 రూపాయలు, ఇంకొక 400. అంటే మనకి మొత్తానికి 1750 రూపాయలలో మామూలు కావిడి అనేది తీరుతుంది. అలాగే లేదు ఇంకా మనకి పూల కావిడి చేసే వాళ్ళకైతే మోసే వాళ్ళకి 400, పాడికైతే 2000 రూపాయలు, అలాగే భజంత్రీలు కొట్టే వాళ్ళకి 1000 రూపాయలు, పూజా సామాగ్రి 250 రూపాయలు, పూజకి 100 రూపాయలు, మొత్తం 3750 రూపాయలు అయితే అవుతుంది. ఖర్చు అయితే చాలా తక్కువలోనే అయితే మొక్కు అయితే తీరుతుంది. కానీ అమ్మవారి మహత్యం అయితే చాలా ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను నా స్వయం అనుభవం గురించి చెబుతాను. అందరూ చెప్పింది ఏమిటి అంటే ఆ పైడ పైన పడుకోగానే వారికి మైకం వస్తుందని, ఎవరి మాట వినబడదని, వారు చచ్చిపోయిన శవంలానే ఉంటారని, మరీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే వారు మళ్ళీ లేస్తారని విన్నాను. సరే, నేను అలా పడుకున్నప్పుడు నేను పైన ఎలా జరుగుతుంది ఊరేగింపు అని కళ్ళు తెరిచి చూద్దామని నేనైతే అనుకున్నాను. కానీ పడుకున్న తర్వాత నాకు నా చుట్టుపక్కల జరిగేవన్నీ తెలుస్తోంది, కానీ కళ్ళు తెరవలేకపోతున్నా. ఇలాంటి ఒక మగత నిద్రలాగైతే ఉంది. నన్ను అన్నీ తీసుకెళ్ళి ఆలయం ముందు తీసుకెళ్ళి పండబెట్టిన తర్వాత పూజారి వచ్చి బొట్టు పెట్టిన తర్వాత నేను కళ్ళు తెరవగలిగాను. అంటే అమ్మవారి మహత్యం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎవరో చెప్పడం వినడం కాదు, స్వయం అనుభవం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నా అనుభవం ప్రకారంగా నేనైతే ఆ అనుభూతి అయితే పొందాను. అమ్మవారి అయితే నిజంగా సత్యమైన దేవత అని నేనైతే నమ్ముతాను. ఇక ఈ అమ్మవారి చరిత్ర అయితే కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా మీకు చెప్పింది ఒక ఎత్తు, అమ్మవారికి ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది మనకి అమ్మవారి చరిత్ర ద్వారా తెలుస్తుంది. మన చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుందాం. కొంతకాలం క్రితం తమిళనాడులోని కుంభకోణం సమీపంలో వలగన్మాన్ అనే గ్రామంలో కాదం కౌంటర్ గోవిందమ్మ అనే దంపతులు ఉండేవారు. కాదం కౌంటర్ వ్యవసాయం చేస్తూ ఉండగా గోవిందమ్మ తినుబండారాలు చేసి ఊరు తిరిగి జీవనం సాగించేవారు. కానీ వారికి చాలా కాలం గడిచినా కూడా పిల్లలు పుట్టలేదనే బాధ మాత్రం వారికి ఉంది. ఒకరోజు యథావిధిగా పక్క ఊరికి వచ్చి వ్యాపారం ముగించుకున్న గోవిందమ్మ ఆ ఊరిలో ఉన్న అయ్యనార్ గుడి వద్దకు వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర పిల్లలు లేరని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆలయంలో ఒక పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఆ పాప ఎవరు అని అక్కడున్నవారు అందరూ ఆ పాపకు సంబంధించిన వారి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎవరూ కనబడరు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన గోవిందమ్మను చూసిన ఆ పాప అమ్మ అని గోవిందమ్మ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటుంది.
పిల్లలు లేని తనకు ఆ అయ్యనారే ఈ పాపను ఇచ్చాడని సంతోషిస్తుంది గోవిందమ్మ. కానీ ఆ ఊరివారు ఆ గోవిందమ్మ తమ ఊరు కాదని, పైగా తక్కువ కులమని ఆమెను అవమానించి అక్కడి నుంచి పంపివేస్తారు. ఇక ఆ పాపని ఆ ఊరి పెద్ద తీసుకుని వెళ్ళి పెంచుకుంటూ ఉంటాడు. ఇక ఆ రోజు నుండి ఆ ఊరిలో అందరికీ అమ్మవారు పోసి చనిపోతూ ఉంటారు. అలాగే పాడి జంతువులు కూడా వివిధ రోగాలు వచ్చి చనిపోతూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని అందరూ ఊరి పెద్దలకు సమావేశమై చర్చిస్తూ ఉండగా అందులో ఒకరి వ్యక్తికి అమ్మవారు పూని, నేను మహాశక్తిని, పిల్లలు లేని గోవిందమ్మ బాధను చూసి ఆమెకు కూతురిగా ఇక్కడికి వచ్చాను, కానీ మీరు నన్ను తనతో పంపలేదు కనుక నా ఆగ్రహానికి గురి అవుతున్నారు, మొత్తం అల్లాడిపోతారు అని చెప్పగా ఆ ఊరి పెద్దలు గోవిందమ్మను పిలిచి పాపను అప్పగిస్తారు. అందుకు గోవిందమ్మ ఆ పాపను సంతోషంగా స్వీకరించి ఆ పాపకు శీతలాదేవి అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకోసాగింది. ఇక అప్పటి నుండి ఇరు గ్రామాలు సస్యశ్యామలంగా విరాజిల్లుతూ ఉన్నాయి. కానీ గోవిందమ్మకు ఈ సంతోషం ఎంతకాలమో నిలవలేదు. శీతలాదేవికి అమ్మవారు పోసి బాగా జబ్బు చేస్తుంది. అలా కొన్ని రోజులకి ఆ శీతలాదేవి మరణిస్తుంది. అలా మరణించిన శీతలాదేవిని ఇంటి ఆవరణలోనే ఖననం చేసి సమాధి కట్టి పూజలు చేసుకుంటూ ఉంటుంది గోవిందమ్మ. అలా కొంతకాలం గడిచాక వారి ఇంటి పక్కనే ఉన్న సుబ్బయ్య అనే అతని భార్య ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఆ శిశువు పుట్టగానే చనిపోతుంది. అందుకు వారు గోవిందమ్మ శీతలాదేవిని ఇంటి వద్దే పూడ్చిపెట్టడం వల్ల తనే బరి తీసుకుందని వారు బాధపడతారు. అలా నిందలు వేయడం ద్వారా గోవిందమ్మ చాలా బాధపడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న సమాధి నుండి శీతలాదేవి ఇలా పలుకుతుంది, నేను మహాశక్తిని, నన్ను నమ్మిన వారిని నేను కాపాడుకుంటాను అని చెబుతుంది. నా తల్లి బాధపడితే నేను చూడలేను, కాబట్టి నేను మీ బిడ్డను బ్రతికిస్తాను. మీరు మీ బిడ్డకు శవని పూజలు నిర్వహించి నా సమాధి వద్దకు తీసుకురండి. నేను మీ బిడ్డను బ్రతికిస్తాను, నా మహిమ చూపిస్తాను అని చెప్పగా వారు ఆ పాపకి శవ సంస్కారాలు నిర్వహించి ఆ సమాధిపై తీసుకువచ్చి ఈ పాపను పండబెట్టగానే ఆ పాప తిరిగి బతుకుతుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రాంతం వారు ఏదైనా ప్రాణాపాయ స్థితి వస్తే ఈ శీతలాదేవి అనగా మహామారి అమ్మను వారు అమ్మవారిని ప్రార్థించి పాడి ఉత్సవాన్ని నిర్వహిస్తామని, జాతర జరిపిస్తామని మొక్కుకుంటారు. ఇక ఆ సాంప్రదాయం ఈనాటికి కూడా కొనసాగుతూ ఉన్నది. ఎంతో మహిమ ఉన్న ఈ అమ్మవారి ఆలయాన్ని మీరు కుంభకోణం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే దర్శనం చేసిరండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అని అంటే ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా వస్తుంది. దీనివల్ల మనకి తెలియని ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కూడా తగ్గుతాయని ఇక్కడ వారి ప్రగాఢ విశ్వాసం.